वजीर फाइनेंस हरीश राव ने कहा है कि बीजेपी के कौमी सदर जेपी नड्डा ने इस बात का इतराफ कर लिया है कि बीआरएस पार्टी को कभी शिकस्त होने वाली नहीं। तेलंगाना भवन में प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए हरीश राव ने कहा कि गुज़िश्ता रोज करीमनगर के जलसे आम में जेपी नड्डा ने बीआरएस पर तनकीद करते हुए कहा था कि बहुत जल्द बीआरएस में तब्दील होने वाली है। उनके इस बयान से ही वाज़ेह हो गया कि आने वाले इंतखाबात में बीआरएस की कामयाबी यकीनी है, क्योंकि बीआरएस का मतलब रजाकाराना तौर पर सबूतदोश होना है। जब तक बीआरएस पार्टी रजाकाराना तौर पर सियासत से सबूतदोश नहीं होती, तब तक इस पार्टी को शिकस्त का सामना नहीं करना पड़ेगा। उन्होंने कहा कि जेपी नड्डा ने करीमनगर के जलसे आम में बीजेपी के रियासती कायदीन की जानिब से तहरीर करदा स्क्रिप्ट को पढ़कर सुनाया, लेकिन वो उस तहरीर पर गौर नहीं किए। उन्होंने जेपी नड्डा की जानिब से बीआरएस हुकूमत पर इंतखाबी वादों से मुनहरिफ होने के इल्ज़ाम को मज़ाक का खैर करार देते हुए कहा कि चीफ मिनिस्टर केसीआर ने अवाम से किए गए तमाम वादों को पूरा कर दिया। మీరేం చెప్పిండ్రు? ఒక్కొక్కరి అకౌంట్ లో 15 లక్షలు ఇస్తామన్నారు, నల్లధనం తెస్తామన్నారు, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు, ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామన్నారు. ఏవి ఒక్కటన్నా అయిందా? ఇది దాని లెక్క చెప్పండి. వైట్ పేపర్ రిలీజ్ చేయండి. దాని మీద ఎందుకో మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు దాని మీద? చెప్పండి వారి విషయాలు. ఇంకా నడ్డా గారు వచ్చి తెలంగాణ చెప్తారు. నీ సొంత ఆట హిమాచల్ ప్రదేశ్ నిన్న కాకమున్న బొక్కబొర్ల పడ్డావు నువ్వు. నీ సొంత రాష్ట్రాన్ని నువ్వు నిలబెట్టుకోలేకపోయినావు. నువ్వు వచ్చా తెలంగాణలో ఇంకేదో పెద్ద డైలాగులు సాల్ ద్వారా ఇవి గిగా మాట్లాడి ఒక జాతీయ నాయకుడా మాట్లాడేది? అంశాల మీద మాట్లాడింది. మీరు ఏం మేలు చేశారో చెప్పండి. మేమేం మేలు చేశామో మేము చెప్తాం. మేమైనా తప్పు చేస్తే చెప్పు. ఉత్త సెంటిమెంటు సొల్లు పురాణం తప్ప ఒక్కటన్నా ప్రజలకు పనికొచ్చిన మాట మాట్లాడినారా? ఒక జాతీయ అధ్యక్షుడి స్థాయిలో మాట్లాడినారా? ఏంది మీరు చేసింది? ఇంకా మునుగోడులో ఓడిపోయినా ఇంకా మీకు జ్ఞానోదయం కాలే. ఓ ఏం మాట్లాడింది మునుగోడులా? అయిపోయా, గెలిచిపోయా. ఎన్ని మాట్లాడింది మీరు? ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకోండి. ఇదే నడ్డా గారు వైద్య ఆరోగ్య